వెల్కమ్ టు టీ10. నేను రేవతి. స్వాతంత్ర్యానంతరం భారత విద్యా విధానం ఎక్కువగా ఉన్నత విద్యపైనే దృష్టి సారించింది. వృత్తి విద్యకు పెద్దగా గుర్తింపు ఇవ్వలేదు. 2007-12కి సంబంధించిన 11వ పంచవర్ష ప్రణాళికతోనూ ఆ తర్వాత వచ్చిన నేషనల్ స్కిల్స్ పాలసీలోనూ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ లోనూ తిరిగి వృత్తి విద్యకు ప్రాధాన్యత లభించింది. 2022 నాటికి 40 కోట్ల మందికి శిక్షణ ఇవ్వాలని ఎన్ఎస్పి 2015 లక్ష్యంగా నిర్ణయించుకుంది. అయితే ఇటీవల విధాన పత్రాలతో ఆ ప్రస్తావన కానరాలేదు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన, నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్ పథకాల ద్వారా వృత్తి విద్యా బోధనకు సంబంధించిన లక్ష్యాలను సాధించాలని ప్రభుత్వం భావించింది. అయితే ఎన్ని లక్ష్యాలు నిర్దేశించుకున్నా, ప్రభుత్వం ఎన్ని పెట్టుబడులు పెట్టినా గత దశాబ్ద కాలంలో దేశంలో నైపుణ్యాభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదు. వృత్తి విద్యలో శిక్షణ అనేది 2 రకాలుగా జరుగుతోంది. నిర్మాణ పరంగా, సంస్థాగతంగా ఓ పద్ధతి ప్రకారం జరుగుతున్న శిక్షణ ఒక రకమైతే, పాఠశాల వెలుపల ఇస్తున్న శిక్షణ మరొక రకం. ప్రభుత్వ పథకాల్లో కూడా స్వల్పకాలిక శిక్షణే ఇచ్చారు. ఉదాహరణకు 2015-2023 మధ్య PMKVY లో 140.81 లక్షల మంది, జన్ శిక్షణ్ సంస్థాన్ 2.96 లక్షల మంది, క్రాఫ్ట్ మెన్ ట్రైనింగ్ స్కీమ్ లో 5.11 లక్షల మంది స్వల్పకాలిక శిక్షణ పొందారు. 2017-18లో 29% మంది వొకేషనల్ ట్రైనీలు 2 సంవత్సరాల శిక్షణ కోర్సుల్లో చేరారు. అయితే ఆ తరువాత 6 సంవత్సరాల వ్యవధిలోనే వారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. 2023-24లో కోర్సుల్లో చేరిన వారి సంఖ్య 14.29% తగ్గింది. అదే సమయంలో 6 నెలల కంటే తక్కువ కాల వ్యవధి కలిగిన స్వల్పకాలిక కోర్సులో చేరిన వారి సంఖ్య 22% నుండి 44% పెరిగింది. దీర్ఘకాలిక కోర్సులు పూర్తి చేసే నైపుణ్యాన్ని పొందే కంటే స్వల్పకాలిక కోర్సులు అభ్యసించి ఏదో ఒక సర్టిఫికెట్ పొందేందుకే ట్రైనీలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని దీనిని బట్టి అర్థమవుతోంది. దేశంలో నైపుణ్యాభివృద్ధి కోర్సుల కాల వ్యవధి అత్యంత వేగంగా తగ్గిపోతుంది. కొన్ని సందర్భాల్లో ఈ కోర్సుల కాల పరిమితి కేవలం 10 రోజులు మాత్రమే ఉంటుంది. 2011-12లో దేశంలో 96.4% మంది 15 సంవత్సరాల కంటే తక్కువ కాలమే విద్యా సంస్థల్లో చదివారు. స్వల్పకాలిక శిక్షణ కోర్సుల్లో పెరుగుదలను ఇది సూచిస్తోంది. 2022-23లో వారి సంఖ్య 95.8%కి తగ్గిపోయింది. నైపుణ్యాభివృద్ధి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ ఏటా 4 నుండి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. అయితే శిక్షణ పొందిన వారిలో ఎంత మందికి ఉద్యోగాలు లభించాయన్న దానిపై గణాంకాలేవి అందుబాటులో లేవు. PMKVY కార్యక్రమం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. అది ఎక్కువగా స్వల్పకాలిక శిక్షణ కార్యక్రమాలపై ఆధారపడమే కాకుండా శిక్షణ పొందిన వారిలో ఉద్యోగాలు పొందుతున్న వారి సంఖ్యలో పెరుగుదల కనిపించడం లేదు. ఈ కోర్సుల్లో చేరి ఉద్యోగాలు సంపాదించుకున్న వారి సంఖ్యపై ప్రభుత్వం కాకి లెక్కలు చెబుతోంది. 54% మంది ఉపాధి పొందారని PMKVY చెబుతుంటే గణాంకాలు మాత్రం 22.16% మందికే ఉద్యోగాలు వచ్చాయని స్పష్టం చేస్తున్నాయి. ఈ కోర్సుల కాల వ్యవధి 24 గంటలు లేదా 3 రోజులు మాత్రమే ఉంటుంది. ప్రైవేటు సంస్థలు లేదా NCDC అందజేసిన నిధులతో శిక్షణ ఇస్తున్న సంస్థలు ఈ కోర్సులను అందిస్తున్నాయి. 2015లో ప్రారంభించిన PMKVY 1.0లో నియామకాల రేటు 18.4%గా ఉంది. PMKVY 2.0లో ఇది 23.4%కి పెరిగింది. అయితే PMKVY 3.0లో 10.1%కి పడిపోయింది. అయినప్పటికీ ఈ పథకానికి ప్రభుత్వ నిధులు అందుతూనే ఉన్నాయి. గత ఏడాది PMKVY 4.0 ప్రారంభం కాగా దానికి 12,000 కోట్ల బడ్జెట్ కేటాయించారు. 2016లో ప్రారంభించిన నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్ కు 10,000 కోట్ల బడ్జెట్ కేటాయించారు. 2020 నాటికి 50 లక్షల మంది అప్రెంటిస్లకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా 20 లక్షల మందికి మాత్రమే ఇచ్చారు. దీనికి కేటాయించిన నిధుల్లో 650 కోట్లను 2017-2022 మధ్య రాష్ట్రాలకు పంపిణీ చేశారు. దేశంలోని మొత్తం కార్మికుల్లో అప్రెంటిస్ల సంఖ్య తక్కువగానే ఉంది. 2022-23లో దేశంలో 57 కోట్ల మంది కార్మికులు ఉండగా వారిలో 5 లక్షల మంది మాత్రమే అప్రెంటిస్లు. 15-59 సంవత్సరాల మధ్య వయసున్న వారిలో వృత్తి విద్యకు సంబంధించిన శిక్షణ పొందిన వారి వివరాలు పరిశీలిస్తే 2004-05లో 2.4% మంది సంస్థాగతంగా ఒక పద్ధతి ప్రకారం శిక్షణ పొందారు. వంశపారంపర్యంగా శిక్షణ తీసుకున్న వారు 4.4% మంది కాగా సొంతంగా 3.9% మంది వృత్తి విద్యను పొందారు. ఉద్యోగాల్లో ఉండి వృత్తిపరంగా నైపుణ్యత పొందిన వారు ఎవరూ లేరు.
అసలు శిక్షణ పొందని వారు 87.8% మంది ఉండటం గమనార్హం. 2023-24లో ఈ సంఖ్య వరుసగా 4.1%, 11.6%, 7.1%, 9.3%, 65.3%గా నమోదైంది. ఉద్యోగాల్లో ఉంటూ శిక్షణ పొందిన వారి సంఖ్య 0% నుండి 9.3%కి పెరగడం వెనుక ఓ రహస్యం ఉంది. అదేమిటంటే వీరందరికీ ఆయా యాజమాన్యులు ఒక రోజు నుండి ఓ వారం వరకు శిక్షణ ఇచ్చి అనిపించాయి. మొత్తంగా చూస్తే వీరిలో చాలా మంది 24 గంటల శిక్షణ కూడా పొందలేదు. యువతలో నిరుద్యోగ రేటు శిక్షణకు సంబంధించిన సర్టిఫికెట్లు ఉన్నప్పటికీ చాలా మందిలో సామర్థ్యం, నైపుణ్యం కనిపించడం లేదు. సరైన శిక్ష పొందకపోవడం, దానిలో కూడా నాణ్యత లోపించడమే దీనికి కారణం. వృత్తిపరమైన శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో నిరుద్యోగ రేట్లు అధికంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. సంస్థాగతంగా సరైన పద్ధతిలో శిక్షణ తీసుకున్న వారిలో నిరుద్యోగ రేటు 17% ఉంటే, పాఠశాల వెలుపల స్వయంగా వంశపారంపర్యంగా శిక్షణ పొందిన వారిలో కేవలం 4% మాత్రమే ఉండటం గమనార్హం. యువతలో నిరుద్యోగ రేటు 17.5% గరిష్ట స్థాయి నుండి తగ్గినప్పటికీ అది ఇప్పటికీ రెండంకెల సంఖ్యగానే కొనసాగడం ఆందోళన కలిగిస్తోంది. యువతలో 2004-05లో నిరుద్యోగ రేటు 5.7%గా ఉండగా 2011-12లో 6.2%, 2017-18లో 17.5%, 2022-23లో 10%, 2023-24లో 10.2%గా నమోదైంది. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.